పుట్టినప్పుడు ఏదైతే జాతకం ఉంటుందో దాన్ని మార్చడం అసంభవం అని కొంతమంది చెబుతూ ఉంటారు చూసారా? అది పచ్చి అబద్ధము. అది అపార్థం. సగం సగం అర్థం చేసుకుని చెప్పేవాళ్ళు ఆ విధంగా చెబుతూ ఉంటారు. అదే నిజమైతే పుట్టినప్పుడు వ్రాయబడినటువంటి రాత ఏదైతే ఉందో అదే నిజం, అదే శాశ్వతం. ఇక మనం మార్చుకోలేము అనంటే కనుక ఈ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ ఎందుకండి? వీటన్నిటి వల్ల ప్రయోజనమేమిటి? సాధారణంగా వేదాల యొక్క ప్రయోజనమే పెద్దలు చెబుతారు, పండితులు చెబుతారు, ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారము అని. అంటే మనకు ఏం కావాలో దాన్ని పొందడం కోసము, మనకు ఏది అక్కర్లేదో దాన్ని పోగొట్టుకోవడం కోసం. ఈ రెండు వేదం యొక్క పరమ ప్రయోజనాలు. కావున మనకు రాబోయేటటువంటి ఆపద గురించి మనకు తెలిస్తే కనుక తప్పక తెలుస్తుంది. మనకు పలానా సమస్య రాబోతూ ఉన్నది, లేకపోతే పలానా ఇబ్బంది మనం ఎదుర్కోబోతూ